తొలి పూజలకు దొర నీవేలే ప్రమథ గణాధిప ప్రమోద సుందర గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ ప్రణవ స్వరూప ప్రముఖ దైవమా. ఈ ఆలయం సిద్ధివినాయక ఆలయంగా పిలువబడుతున్నా ఆలయంలో సకల దేవతలను దర్శించవచ్చు. ఒకే ప్రాంగణంలో 6 ఉప ఆలయాలతో అలరారుతున్నది. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా తోటగా ఉండేది. సుమారు 100 సంవత్సరాల క్రితం చిన్న మందిరంలో వినాయకుడి విగ్రహం ఉండేది. ఈ స్వామి ఎప్పుడు ఎలా వెలిశాడో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ స్వామి స్వయంభువుగా వెలిశారని భక్తుల నమ్మిక. స్వయంభువుగా వెలసినందున ఈ స్వామి మహిమలు అనంతం. స్వామిని నమ్ముకొని సేవిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ప్రతి బుధవారం వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామిని సేవిస్తారు. ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు స్వామివారికి అభిషేకం చేస్తారు. జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ ముక్కంటికి నువ్వు ముద్దు బిడ్డవు ముముక్షువులకు ముదము కూర్చేవు గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ సగుణ నిర్గుణ సామజవదన. వినాయకుడు విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గణపతి, అధినాయకుడు, గణనాయకుడుగా పూజలందుకుంటున్నాడు. గణాలకు అధిపతి గణపతి. ఏ కార్యం తలపెట్టినా ముందుగా గణపతిని పూజించి ప్రారంభిస్తేనే నిర్విఘ్నంగా సాగుతుందని ప్రతీతి. చిన్న ఆలయంలో ఉన్న వినాయకుణ్ణి చుట్టుప్రక్క ప్రాంతాల వాసులు పూజిస్తుండేవారు. ఈ ఆలయాన్ని గమనించిన శ్రీ యాదిరెడ్డి గారు స్వామికి పెద్ద ఆలయం నిర్మించాలని సంకల్పించారు. శ్రీ సిద్ధి వినాయక స్వామి అనుగ్రహంతో 1984లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి విగ్రహ పునఃప్రతిష్ఠ కావింపచేశారు. స్వామితో పాటు ఇతర దేవతామూర్తులను కూడా ప్రతిష్ఠ చేయించారు. ప్రస్తుతం ఆలయం శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. విఘ్న వినాయక గణనాథ ఈ ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రక్కనే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా దర్శనమిస్తాడు. 1999 మే నెల 5వ తేదీన వైశాఖ బహుళ పంచమి రోజున స్వామివారిని ప్రతిష్ఠించారు. ప్రతి కృత్తికా నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కళ్యాణోత్సవం, లక్ష పుష్పార్చన, హోమం, 6 ముఖాల స్వామికి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.